మీరు మహాభారత్ లో వినే ఉంటారు. అభిమన్యుడు మొత్తం మహాభారత్ స్కెచెస్ అన్ని వినేశాడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు. ఏది మాట్లాడితే ఏది చూస్తే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సో పిల్లలు కూడా అలా పుడతారు అని అంటారు. ఏంటంటే ప్రెగ్నెన్సీలో 5th మంత్ నుంచి చెవులు వినిపిస్తాయి. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మూవీ థియేటర్ లో కూడా బేబీ విల్ పర్సీవ్ ఆల్ దో సౌండ్స్ అన్నట్టు, అంటే వినిపిస్తాయి చెవులు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. భయపడతారు కూడా, బేబీ సడన్ గా జర్క్ ఇస్తారు. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. యాక్చువల్ గా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక రోజు ఏదో సినిమాకి వెళ్తే ఐ వాస్ లాఫింగ్ అండ్ ఆ సౌండ్స్ కి బేబీ వాజ్ ఆల్సో డాన్సింగ్ అన్నట్టు. ఇట్ బి నైస్. డే అంతా ఎలా ఉంటుందంటే మదర్ తో ఉంటుంది కదా బేబీ. సో ఈవినింగ్ వాళ్ళ హస్బెండ్ రాగానే ఒక్కసారి హాయ్ బేబీ అని చెప్పగానే వాయిస్ గుర్తుపెట్టి ఈ మూమెంట్ ఇస్తుంది. ఇలా కూడా జరుగుతుంది. ఏడవడం, అరుపులు, వీటికన్నిటికీ కొంచెం దూరంగా ఉండాలి. సో అందుకే పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లో ఉండాలన్నట్టుగా అందుకే చెప్తాం. ఎవరైతే రిలీజియస్ గా ఉంటారో వాళ్ళు కొంచెం విష్ణు సహస్రనామం లేదంటే పీస్ఫుల్ చాంట్స్ అవి వింటే వాళ్ళకి పీస్ ఉంటుంది, లోపల బేబీ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది.